ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరైనా ఇంట్లో ఆత్మహత్యకు గురి కాబడ్డా రకరకాల సమస్యలతో ఎవరైనా అనారోగ్యం పాలైనా వెంటనే గుర్తుకు వచ్చేది 108. ఇప్పుడు ఆ 108కి సంబంధించిన వర్కర్లే రోడ్డు ఎక్కారు. ఎందుకు ఏమిటి అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? మనోజ్ కుమార్. ఏం చేస్తుంటారు? 108లో పైలట్గా పనిచేస్తున్నాను. ఓకే, అంటే ఈ జనరల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెడదాం. కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరు చేసిన సేవలు ఎవరు చేయలేదు. కనీసం ఆ టైంలోనైనా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీకు ప్రోత్సాహకంగా ఇవ్వడం కానీ, ఇప్పుడు ఏదైతే మీరు డిమాండ్లు పెట్టారో వాటిని పరిష్కరించడం కానీ, గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, ఏమైనా మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాయా ప్రభుత్వాలు? అంటే మీరేం చెప్తారు? మేము చేసిన కరోనా టైంలో మేము చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ప్రభుత్వం స్పందిస్తే మాకు ఈ రోడ్డు మీద పడాల్సిన అవసరం అయితే లేదు. ఆ రోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఒకరికి కరోనా వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ మన దగ్గరకు వచ్చి తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో మా 108 సిబ్బంది వచ్చేసి వాళ్ళని దగ్గరగా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకెళ్ళింది. అప్పుడు అలాంటి సేవలు అందించిన 108 సిబ్బందిని ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విశేషంగా ఉంది. అంటే ఇప్పుడు అసలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టేశారు? ప్రభుత్వాలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టేశారు? కేవలం మీ సేవలను ఎందుకు వినియోగించుకున్నారు? చాలాని జీవితాలతో మీరు నెట్టుకు రాగలుగుతున్నారా కుటుంబాలని? జీవితాలతో అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పని చేయించుకున్న తర్వాత 3-4 నెలల తర్వాత జీతాలు ఇవ్వడు. కానీ ఎవరికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి నెల జీతం ఇచ్చిందంటూ ఏ నెల లేదు. టీడీపీలో లేదు, వైసీపీలో ఏ ప్రభుత్వం అయితే ప్రతి నెల జీతాలు ఇచ్చి తీసుకున్న రోజులైతే లేవు మాకు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 3 నెలలు జరిగిన తర్వాతనే ఆ 3 నెలల్లో 1 నెల జీతం తీసుకుంటాం, 2 నెలల జీతం వాళ్ళ దగ్గరే ఉంటుంది. మళ్ళీ 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 1 నెల జీతం విడుదల చేస్తారు. ఇట్లాగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఆ గవర్నమెంట్ వచ్చినా అంతే, ఈ గవర్నమెంట్ వచ్చినా అట్లాగే ఉంటుంది. మీకు ఇంత వాల్యూ లేనప్పుడు ఎందుకు మీరు ఇంకా ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నారు? వాల్యూ అని మీరు ఎలా అంటారు? ఇప్పుడు సర్వీస్ అనుకోవడమే కదా. ఉద్యోగం అట్లా అంటే ఎలాగ బ్రదర్? సేవ అనేది మేము మామూలుగా ఇష్టపడి చేస్తున్నాము, అంతేగాని వాల్యూ లేనప్పుడు వాల్యూ ఈ రోజు కాకపోతే రేపైనా రాదా? గుర్తించట్లేదు కదా. గుర్తించమనే కదా రోడ్డు ఎక్కింది ఈరోజు. చలనం ఉందంటారా? చలనం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి, మీరు ఎక్కడి? ప్రకాశం జిల్లా అండి, ఒల్లపాడు మండలం. ఈఎంటీ. చెప్పండి, కోవిడ్ టైంలో మీరు ఎలాంటి సేవలు అందించారు? గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు గుర్తించి గుర్తించిందంటూ ఏం లేదండి. గుర్తించకపోగా కనీసం మేము అనారోగ్యంగా ఏదన్నా బాగలేక సెలవు అడిగినా కానీ సెలవులు ఇవ్వరు. అనారోగ్యం పాలైనా కానీ డ్యూటీలు చేయాలి. అసలు ఈ గవర్నమెంట్ లేకపోతే ఆ సంస్థ ఎలా ఉందో గవర్నమెంట్కి తెలుసో తెలియదో మాకు తెలియదు. కానీ మాకు వచ్చే సంస్థలు మాత్రం మాకు సెలవు కావాలన్నా కానీ మేము లెటర్ రాసి, మాకు రావాల్సిన సెలవు మేము రావాలన్నా కానీ మేము లెటర్లు రాసి పెట్టుకొని ఇది చేసే పరిస్థితి. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, వెళ్తున్నాయి, మీ డిమాండ్లు మాత్రం పరిష్కారం అవడం లేదు. 8 గంటలే మీరు కేటాయించాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎన్ని గంటలు కొనసాగుతున్నారు? 12 గంటలు డ్యూటీలు చేస్తున్నామండి. 12 గంటల డ్యూటీలు 4 రోజులకు ఒకసారి మాకు ఆఫ్ రావాలి. ఆఫ్ కూడా రాకుండా స్టాఫ్ లేదనేసి కంటిన్యూ చేస్తున్నారు. ఏదన్నా బాగలేదన్నా కానీ సంబంధం లేదు, చేయాల్సిందే అనే ఉద్దేశంతో చేపిస్తున్నారు. ఇంక ఇప్పుడు ఈ టైంలో కరోనా తర్వాత జాబ్స్ ఏం లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంకా కుటుంబం జరగాలి కాబట్టి ఇంకా అలాగే అప్పులు చేసుకుంటూ ఎలాగలా గడుపుకుంటూ వస్తాం. 3 నెలలకు ఒకసారి సాలరీ పడుతుంది. 2017లో ప్రవేశపెట్టిన MS-49 జీవో అంటే మీకు 4,000, పైలట్కి 4,000 చొప్పున ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు రద్దు చేసిందంటారు? కారణాలు ఏంటి? తెలియదండి, మాకైతే తెలియదు. మేము అప్పుడు లేము, మేము జాయిన్ అయ్యి ఒక 4 సంవత్సరాలు అయింది. అప్పటికి ఆ జీవో రద్దు అయ్యింది. దాని గురించి మాకు తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ ద్వారా అంబులెన్స్లు అనేవి ప్రవేశపెట్టడం జరిగిందా? ఎందుకు మీకు ఉద్యోగ భద్రత చేసి తర్వాత శాలరీస్ పెంచామని చెప్పారు, కానీ అది అయితే మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకు రద్దు చేశారు. ఫైనల్గా మాకు గుర్తింపు కావాలి, ప్రభుత్వమే నిర్ణయించాలంటే పక్కన కాంట్రాక్టు ఇంకొక కంపెనీకి ఇచ్చే విధంగా కాకుండా మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వమే నడిపితే మేము ఒక ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాం అని చెప్పుకునే ఇది ఉంటుంది, భరోసా ఉంటుంది మాకు. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళగానే 108 అంటే ఎవరు అని వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది.
ఇలా ఈ 12 గంటలు సేవ చేస్తూ కూడా మీరెవరు అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈరోజు. ఆ పరిస్థితికి కారణం మరి మేమే చెప్పలేకపోతున్నాం. అంతకు మించి ఇంకా వేరే ఇదేం లేదు. ప్రకాశం డిస్టిక్ ఏం చేస్తుంటారు? ఈఎంటీగా చేస్తున్నాం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. బాధ చెప్పండి. మాకు ప్రభుత్వం పని చేస్తున్నారు 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నాం సార్. రీసెంట్గా జాయిన్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల నుంచి శాలరీలు రావట్లేదు. 6 నెలల నుంచి అంతకుముందు ప్రభుత్వం నుంచి 4 నెలలు శాలరీలు రావడం. ప్రజెంట్ కూడా ఇది 3వ నెల శాలరీ పడకపోవడం. ఆ. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలే మరీ పునరావృతం అవుతుండే కానీ ఈ సమస్యలు పరిష్కరించే విధంగా చేయట్లేదు. ఇంతవరకు ఇన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం అనేది రెస్పాన్స్ ఇవ్వట్లేదు అసలు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు. అందుకే మేము ఇప్పుడు ప్రభుత్వమే మా 108 నిర్వహించాలి. ఏ పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ ఎటువంటి గుర్తింపు లేదు మాకు. వాళ్ళు ఏదో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, కనీసము లొకేషన్లు కూడా మాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తాము మీకు అని డాక్టర్లు కూడా కనీసం మాకు బాధ్యత వహించారు. కొన్ని హాస్పిటల్లో బయటికి పంపించేస్తున్నారు. దాని నుంచి ప్రభుత్వమే మా 108 సర్వీస్ నిర్వహించి ఏ కంపెనీలకు అప్పగించకూడదు అనేదే మా యొక్క ధర్నా యొక్క లక్ష్యం. అది సాటిస్ఫైడా పనిపరంగా సాటిస్ఫైడ్. ప్రభుత్వం పరంగా ఇంకా ఉంది కదా, ప్రభుత్వాల పరంగా అయితే సాటిస్ఫై లేదు. సేవ చేసామనే సాటిస్ఫాక్షన్ మాకుంది కానీ దాని పరంగా గుర్తింపు లేదు అంటున్నాం. మాకు ఒకరికి సేవ చేస్తున్నామని ఓకే, కానీ దాని ద్వారా మా కడుపులు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. అలా మా ఆకలిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పక్కన వాళ్ళకైతే ఎలాగోలా చేస్తున్నాం, మా సర్వీస్ అయితే చేస్తున్నాం. డ్యూటీ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారన్న మేజర్గా? డ్యూటీ టైంలో ఛాలెంజెస్ అంటే కేసు వచ్చినమ్మంటే బయలుదేరలేదు. ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా ఒకవేళ భోజనం చేస్తున్నాక నాది వదిలేసి ముందు కేసుకి వెళ్ళేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. కోవిడ్ టైంలో అయితే ఇంకా అసలు మేము ఒక చోట కూర్చున్న మంచినీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని చూస్తే అసలు ఇంటికి మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని దగ్గరికి రాని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో బండ్లు రోడ్డు మీద పెట్టుకొని రోడ్ల మీదనే ఉండి రోడ్ల మీదనే తిని అన్నీ చేస్తే మాకు ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. అది ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా మీరు నోటిఫై చేశారా? మేము గత వైసీపీ గవర్నమెంట్లో చేసాము, ఇప్పుడు చేసాము. మా ధర్నాలు అయితే అంటే కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వం గురించి అయితే కాదు, మా వైసీపీ ఉన్నప్పటి నుంచి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు వెనకేసుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి ఏదో ఒకటి దారి చూపిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. విజయవాడలో వరదలు జరిగాయి కదా, ఆ వరదలకు వచ్చినప్పుడు కనీసం 108కి సౌకర్యాలు కూడా లేవు మాకు. వరదల టైంలో ఇక్కడికి వచ్చాము, 24 అవర్స్ డ్యూటీ చేసాము. అయినా కూడా కనీసం మమ్మల్ని గుర్తించట్లా, ఈఎంటీలని కానీ పైలట్లను కానీ. ఒక ఎఫ్ఎన్ఓకు ఎంఎన్ఓకు ఉన్న గుర్తింపు కూడా హాస్పిటల్లో మాకు లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసి కూడా కనీసం మాకంటే కొంతమందికి జూనియర్స్కి ఇబ్బంది ఏం లేదు. సీనియర్స్ పాపం దీనే నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకైనా ఇవ్వాలి కదా. తెలంగాణలో ఈఎంటీలకి వెయిటేజ్ మార్క్స్ ఇస్తున్నారు, ఇక్కడ అది కూడా లేదు. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి, గవర్నమెంట్ 108 నిర్వహించాలి, అది మెయిన్ లక్ష్యం.